హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు ఏంటంటే మనం లండన్ నుంచి ప్యారిస్ కి వెళ్తున్నాము. దానికోసం ఏంటంటే మనం ఫ్లైట్ ఎక్కాలి. బట్ ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు. లండన్ నుంచి ప్యారిస్ కి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ ట్రైన్, అంటే సముద్రం కిందనే ఒక టన్నల్ తవ్వి అందులో ట్రైన్స్ నడుపుతున్నారు. ప్యారిస్ కే కాదు, పక్కనున్న బెల్జియం కి, ఆ పక్కనున్న ఆమ్స్టర్డామ్ కూడా నడుపుతున్నారు. మనం ప్యారిస్ కి వెళ్తున్నాం కాబట్టి అదే ట్రైన్ లో ఉన్నాం. ఇప్పుడు కింద సముద్రం కిందనే ఆ రోజుల్లోనే 1996లోనే టన్నల్ తవ్వినారంట. ఎంత గ్రేడ్ అర్థం తీసుకున్నాం. దిగిన తర్వాత మిగతాది ప్యారిస్ చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అట్రాక్షన్స్ ఇంకా బిజీగా ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుంది. ఇప్పుడే ప్యారిస్ లో ట్రైన్ దిగినాము. వెనకాల కనపడుతున్నాం కదా, యూరోస్టార్ ట్రైన్ అదే. ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా బయటకు వెళ్ళేసి హోటల్ రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు టైం ఎంత అనుకున్నారు? ఎంత టైము? 9. అదే 8:50, 10 minutes తక్కువ 9 అయింది. చూడండి ఎంత బ్రైట్గా ఉంది. ఇంకా సన్సెట్ అవ్వాలి. 9:30 కన్నా సన్సెట్ ఇక్కడ. సో ఇప్పుడు వెళ్ళి ఇమిగ్రేషన్ ఉంటే అది కూడా చూసుకొని ఇంకా హోటల్కి వెళ్ళాలి. వెరీ లేట్ అయింది యాక్చువల్గా రావడం. ఫైనల్గా స్టేషన్కి వచ్చినాం. ఎక్కడికి వచ్చినాం శ్రావ్య? మనం ఎక్కడికి వచ్చినాం? ప్యారిస్ సెంట్రల్ స్టేషన్, డూ నార్త్ స్టేషన్ అంటే ఇది. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇమిగ్రేషన్ ఏం లేదు, ఎందుకంటే అక్కడే చేసేసారు లండన్లోనే. ఇప్పుడు డైరెక్ట్ ఎగ్జిట్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్ ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ అయిపోవడమే. ఇంకా రూమ్కి వెళ్ళి హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బయటికి రావాలి. యు ఆర్ ఎ బ్యాగ్ ప్యాకర్ నౌ. ఐ ఎమ్ ఎ ట్రాలీ హోల్డర్ నౌ. ఎక్కడున్నాం మనం? మెట్రోలో ఉన్నాం. ఈ పేర్లు కూడా అంతా తెలుగులో ఇంగ్లీష్లో కూడా లేవు, అన్నీ ఫ్రెంచ్లో ఉన్నాయి. అక్కడ కనీసం అక్కడ హెల్ప్ అడుగుదాం అనుకుని వాళ్ళకి ఇంగ్లీష్ రావాలి కదా. వాళ్ళు ఏం చెప్తున్నారో అంత ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నారు మొత్తం యాప్లో. టికెట్ ఎంత అంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాడు ఎంత. జనాలేమో విచిత్రంగా చూస్తున్నారు మనల్ని. సో మేము బ్యాగులని జాగ్రత్తగా పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడే ట్రైన్ దిగి ట్రైన్ లోపల అన్ని స్టెప్సే ఉన్నాయి, లిఫ్ట్స్ కూడా లేవు. లగేజ్ ఎత్తుకొని వచ్చేదానికి ఆల్రెడీ అయిపోయింది పని. బస్ కోసం వెయిటింగ్. రోడ్స్ అని చాలా ఖాళీగా ఉన్నాయి. అందరూ మాత్రం మా వెనకాల మాత్రం రెస్టారెంట్లో ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అంతా, ఆర్కిటెక్చర్ అంతా. మిలిటరీ వెళ్తాను. మా బస్ 58 ఇంకా రాలే. ఎంతకు వస్తుందో తెలియదు. 18 minutes అంట. 18 minutes అంట. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 18 minutes. ఏంది ఇంత పొడుగు ఉంది బస్సు? ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ అట్లా మొత్తం అన్నిటికీ బాల్కనీస్ ఉన్నాయి. లండన్ లో చాలా తక్కువ కదా బాల్కనీస్. బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు బాల్కనీలో. ఫ్రెంచ్ అంటేనే ఫ్రాన్స్ లో ఏం చెప్పినావు అసలు? ఏం చెప్పినావు అసలు? సో హోటల్కి వచ్చేసాం. ఇదే మా హోటల్. ఇక్కడ రాత్రికి బస చేసి మార్నింగ్ లేచి వెళ్దాం. హాయ్ గాయ్స్, మార్నింగ్ బస్ ఎక్కాము. ఎయిఫెల్ టవర్కి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందో. నాకు కూడా ఫస్ట్ టైం చాలా ఎక్సైటింగ్ గా ఉంది చూడడానికి. ఇప్పుడే బస్ ఎక్కాము పాస్ తీసుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత అద్దో కనపడతాను చూడండి కొద్దిగా అద్దో లైట్ గా పైన కనపడిందా? సేమ్ లండన్ లోనే దీనికి ఐఫిల్ టవర్ పక్కనే రివర్ ఉంది. రివర్ యాక్సెస్ ఉంది. బోట్స్ మొత్తం త్రూ అవుట్ ద సిటీ మీరు చూడొచ్చు ఇక్కడ.
వచ్చేసాం టవర్ దగ్గరికి. వావ్ బ్రో, మనం వచ్చేసాం ఇక్కడికి. చూపిస్తాను చూడు నా వెనకల. వచ్చేసినాం. ముందరికి వెళ్ళి చూపిస్తాను, ఇంకా మంచిగా ఉంటుంది వ్యూ. యాక్చువల్గా మనం వచ్చాం, ఇక్కడ పెద్ద లైన్ ఉంది. పెద్ద లైన్ వల్ల ఏంటంటే మనము పోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకే మేము ముందే ఒక 1 వీక్ ముందే బుక్ చేసాం టికెట్. సో స్కిప్ ద లైన్ అని చెప్పి ఇప్పుడు సో మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈవెన్ కొంతమంది ఉన్నారు ముందు, చూద్దాం. సో చెప్పాను కదా ఎంత పెద్ద లైన్ ఉంది. ఈ లైన్ అంతా దాటుకొని ఇక్కడికిక్కడే టికెట్ తీసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం. అందుకని మనం ముందే తీసుకుని ఇక్కడ సెక్యూరిటీని క్లియర్ చేసి వెళ్ళాలి మనం లోపలికి. వచ్చేసాం లోపలికి. ఈ ఐఫిల్ టవర్ని గుస్తావ్ ఐఫిల్ అనే ఇంజనీర్ దీన్ని డిజైన్ చేసి నిర్మించారు. దీన్ని కట్టడానికి 2 years 2 months మాత్రమే టైం పట్టింది. ఇందులో 7,000 tons ఆఫ్ ఐరన్, అంటే 7,000 టన్నులు ఐరన్ యూజ్ చేశారు. ఇది 135 years బ్యాక్ దీన్ని కట్టారు. ఇంకోటి ఏంటంటే 135 years బ్యాక్ వరల్డ్ ఫెయిర్లో భాగంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రతీకగా దీన్ని నిర్మించి ఫ్రాన్స్లో ఇంజనీర్స్ కూడా సమర్థులే అని ప్రపంచానికి తెలియజేశారు. దీని హైట్ వచ్చి 330 మీటర్లు, 330 meters. నైట్ అవ్వగానే పైనుంచి బీకాన్ లైట్ ఒకటి వేస్తారు. అది అప్ టు 80 kilometers వరకు రీచ్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ 3 set ఆఫ్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ ఫైనల్ ఫ్లోర్. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ తక్కువ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ తక్కువ ఉంటుంది, థర్డ్ ఫ్లోర్కి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ సెకండ్ ఫ్లోర్ అట్లా. సో సెకండ్ ఫ్లోర్ నేను తీసుకునేది అంటే సెకండ్ ఫ్లోర్, ఎందుకంటే స్టెప్స్ ఎక్కుకుంటూ పోతే కనీసం 40 minutes పడుతుంది. అంత టైం మన దగ్గర లేదు, అలిసిపోతాం, మళ్ళీ తిరగలేమని చెప్పి సెకండ్ ఫ్లోర్ తీసుకున్నాం. నియర్లీ 18 euros తీసుకునింది. టాప్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఇంకాస్త ఎక్కువ పే చేయాలి లిఫ్ట్లో వెళ్ళాలంటే. సో ప్రస్తుతానికైతే మనం సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకున్నాము. సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్లో వెళ్ళి చూద్దాం పైనుంచి ఎలా ఉంటుంది. లైన్ చూసారా ఎంత పెద్ద లైన్ ఉంది. ఈవెన్ లిఫ్ట్లో వెళ్ళడానికి కూడా ఇంత పెద్ద లైన్ పెట్టారు. ఇప్పుడు మేము లిఫ్ట్లో వెళ్ళడానికి ఈ లైన్ క్రాస్ చేసి వెళ్ళాలి. లిఫ్ట్ ఎక్కాము. లిఫ్ట్ ఎక్కి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వెళ్తాము. సెకండ్ ఫ్లోర్ వెళ్ళేసి అక్కడి నుంచి వ్యూ ఎలా ఉండదు చూద్దాం. ఇప్పుడు చూసారా ఎంత పెద్ద వీల్ ఉందా, తిరుగుతూ ఉంది. ఇవన్నీ చూసారా. తక్కువ జనాలు ఉన్నారు ఇప్పుడు. బ్రో వచ్చేసినాం సెకండ్ ఫ్లోర్. వచ్చేసాం బ్రో సెకండ్ ఫ్లోర్ వచ్చేసాం ఐఫిల్ టవర్కి. చూడండి ఎంత ఉందో రా బాబు. ఊరు చూసారా ఎంత ఉందో. అబ్బో ప్యారిస్ మహానగరాన్ని ఇక్కడ నుంచి చూడండి. ఆ కింద వాటర్, రివర్ మొత్తం వీళ్ళకి రివర్ యాక్సెస్ కూడా ఉంది సేమ్ లండన్లోనే. ఐఫిల్ టవర్ పైన రెస్టారెంట్ ఉంటుంది, సోవెనియర్ షాప్ ఉంటుంది. రెస్టారెంట్లో ఎవరైనా పైన కూర్చొని ఈవినింగ్ ఎంజాయ్ చేయాలి ఐఫిల్ టవర్ పైన నుంచి అని చెప్పి కూర్చొని తినొచ్చు, తిని ఎంజాయ్ చేయొచ్చు. ఇది కూడా ఇంకోటి అంటే సోవెనియర్ షాప్. ఇక్కడికి వచ్చి మనం ఏదైనా గుర్తుగా ఒక వస్తువు తీసుకెళ్ళడానికంటే మనం ఇక్కడికి వచ్చి దీన్ని చూసి ఎక్స్పీరియన్స్ చేసామని చెప్పి అది ఒక గుర్తుగా ఉంటుంది. సో ఏదో ఒక వస్తువు కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం సోవెనియర్స్ కొనడానికి వెళ్తున్నాం లోపల షాప్కి వెళ్దాం. మేమేం కొన్నామంటే నాకు కప్స్ ఇష్టం కాబట్టి కప్స్ కొన్నాను. నాకైతే ఈ మ్యాగ్నెట్స్ ఇష్టం, ఈజీగా ఉంటుంది, స్పేస్ ఆక్యుపై చేసుకోదు. సో అందుకే జస్ట్ ఏదైనా ఒక దాని మీద అతికి చేసాము ఫ్రీజర్ మీద ఐరన్ మ్యాగ్స్. సో అందుకని తీసుకున్నాను. హ్యాపీగా ఉంది, ఈజీగా ఉంటుంది, తక్కువ డబ్బులు ఇస్తారు. సో అందుకని ఎండలకు తట్టుకోలేక ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్ప్రింక్లర్స్ చూడండి ఎట్లా ఎయిర్లోకి వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. ఆ స్ప్రింక్లర్స్ వల్ల వేడి తగ్గుతుంది అని చెప్పి జనాల మీద. సో టవర్ కింద ఇట్లా రిలీజ్ చేస్తున్నారు వాటర్. మామూలు ఎండ లేదురా బాబు, ఇండియాలో మాదిరి ఉంది అసలు. ఫుల్గా వాయించి కొడితేస్తుంది ఇక్కడ అంతా. వెరీ మ్యాగ్నిఫిషియంట్ కదా. కొన్ని చూస్తే మనకు అబ్బా అనిపిస్తుంది. అందులో ఖచ్చితంగా అయితే ఐఫిల్ టవర్ ఒకటి. రాత్రి నుంచి ఇంతవరకు మేము వాటర్ తాగలేదు.
ట్యాప్ వాటర్ తాగితే మళ్ళీ అక్కడ ట్యాప్ వాటర్ అందరు తాగొచ్చు, ఇక్కడ అందరు తాగే ట్యాప్ వాటర్ లండన్లో లాగా. కానీ ఏంటంటే మేము వాటర్ చేంజ్ అయితే మళ్ళీ కాస్త ఏదైనా జలుబు కానీ కోల్డ్ అయితే కానీ వస్తుంది, మళ్ళీ టూర్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పి వాటర్ తాగకుండా అలానే ఉన్నాం. రాత్రి ఒకే ఒక వాటర్ బాటిల్ తాగినాం, ఎందుకంటే నైట్ వచ్చేదానికి చాలా లేట్. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాం, ఇది వచ్చి 4 euros వాటర్ బాటిల్. సో ఇది తాగేసి టూర్ కంటిన్యూ చేస్తాం. మనం ఫైనల్గా లౌరో మ్యూజియం వచ్చాము. ఇక్కడే లెనార్డో డావించి వేసిన మొనాలిసా పిక్చర్ పెయింటింగ్ ఇక్కడే ఉంది, చూడొచ్చు మీరు. వాళ్ళ దగ్గర కూడా మొనాలిసా అది ఫోటో పెట్టారు. ఇదే ఆ లౌరో మ్యూజియం. అక్కడికి వెళ్ళి మనం విశేషాలు ఏంటో తెలుసుకుందాం. బాగుంది చూడ్డానికి. ఈరోజు మామూలుగా లేదు ఎండ, అసలు 32 degrees వాగ్ కొడుతుంది. మాకు లండన్లో అయితే ఎంత 19, 20 అంతే ఉంది మ్యాక్సిమం సమ్మర్ ఈ టైంలో. ఇప్పుడు ఏమైనా 27కి వెళ్ళి ఉండొచ్చు ఈరోజు. కానీ ఇక్కడ మాత్రం ఎండకు తట్టుకోలేకపోతున్నాం అసలు.